హాయ్ ఫ్రెండ్స్, కందిపప్పు వడలను తయారు చేసుకునే ముందు ఒక గంట పాటు కందిపప్పును నానబెట్టుకోవాలి. ఒక టీ గ్లాస్ కందిపప్పు 2 సార్లు కడిగి కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని గంట పాటు నానబెట్టుకుని ఆ తర్వాత నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్నదంతా ఒక గిన్నెలోకి తీసుకొని జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. అందులోకి 2 చెంచాల శనగపిండి, కొద్దిగా కారం కోసం 7-8 ఎండుమిర్చి నూనె లేకుండా కడాయిలో వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని 7-8 మిరియాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి మిరపకాయలను వేసి సన్నగా మిక్సీకి పట్టుకొని ఆ పొడిని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసి అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని వడలను గోల్చుకోవడానికి కొద్ది మోతాదులోనే నూనె పోసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత చేతితో కొద్దిగా పిండిని తీసుకొని వడల్లాగా వెడల్పుగా ఒత్తుకొని 4-5 వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా పైకి కిందకు కలుపుతూ వేయించుకోవాలి. పిండిని మిక్సీకి వేసుకునే వెంబడే వడలు వేసుకుంటే నూనె ఎక్కువ పీల్చకుండా చాలా బాగా వస్తాయి, తొందరగా నూనెలో వేగుతాయి. ఒక టీ గ్లాస్ పప్పుకే 25-30 వడల వరకు అవుతాయి. ఇందులో కావాలనుకుంటే పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. వడలన్నీ గోల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆమ్చూర్ గరం మసాలా కలుపుకున్న పొడి పైన వేసుకోవాలి. కొద్దిగా నల్ల ఉప్పు వేసుకోవాలి, లేదా చాట్ మసాలా అయినా సరే వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని పచ్చి ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.